హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధ కనిపించకపోవడంతో ఇక పద్మమ్మ చాలా కోపంగా విక్రమ్ ఇంటికి వస్తుంది. అది చూసిన సునంద, దమయంతి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక పద్మమ్మ మాత్రం, చూడండి, నా కూతుర్ని ఏం చేశారు, ఎక్కడికి పంపించారు, నా కూతురు మనసు ఎంతలా బాధపడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, అసలు నా కూతుర్ని ఏం చేశారో చెప్పండి అని ఇక పద్మమ్మ అందరినీ నిలదీస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న దమయంతి చాలా కోపంగా, చూడు, నీ కూతురు ఆ దుర్గా గాడితో కలిసి తిరుగుతుంది, ఆ నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చూడు, ఇంకొకసారి నీ కూతురి గురించి మమ్మల్ని అడిగితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని దమయంతి అనగానే ఆ మాటలు విన్న పద్మమ్మకి చాలా కోపం వస్తుంది. చూడు, ఇంకొకసారి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడావంటే చెంప పగలగొడతా అని పద్మమ్మ అనగానే ఆ మాటలు విన్న దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే విక్రమ్ అక్కడికి వస్తాడు. చూడు, నా కూతుర్ని ఏం చేశావు, ఎక్కడికి పంపించావు, ఎందుకు నా కూతురు మీకు ఏం అన్యాయం చేసిందని తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు అని పద్మమ్మ విక్రమ్ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది. ఇక అది చూసిన విక్రమ్, లేదండి, రాధ ఎక్కడికి వెళ్ళదు, తనని వెతికి తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నాది, కాస్త ఓపిక పట్టండి అనగానే ఇక పద్మమ్మ, చూడండి, మర్యాదగా సాయంత్రం వరకల్లా నా కూతుర్ని ఇంటికి తీసుకురాకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక పద్మమ్మ ఇంటి ముందు కూర్చుంటుంది. అది చూసిన దమయంతి, ఏయ్, నీ కూతురు కోసం మా ఇంటి పరువు తీసేస్తావా, ముందిక్కడి నుంచి నడుస్తావా లేదా అనగానే అప్పుడు పద్మమ్మ, చూడు, నా కూతుర్ని తీసుకురాకపోతే మిమ్మల్ని అందరినీ పోలీస్ కేసు పెట్టి జైల్లోకి పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామచంద్రయ్య, ఒరే విక్రమ్, వెంటనే నువ్వు రాధ ఎక్కడ ఉందో వెతికి తీసుకురా, వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరు కూడా రాధని వెతకడం కోసం వెళ్తారు. ఇక రామచంద్రయ్య, విక్రమ్ రాధని వెతుకుతూ ఉంటారు. కానీ రాధ ఎక్కడ కనిపించకపోవడంతో ఇక విక్రమ్, రామచంద్రయ్య చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏంట్రా, రాధ ఎక్కడికి వెళ్ళింది, ఎంత వెతికినా కనిపించడం లేదు, ఆ దుర్గాగాడు రాధని ఏమైనా చేసి ఉంటాడా అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, ఏమో మావయ్య, నాకు మాత్రం అర్థం కావడం లేదు, కానీ ఆ దుర్గాగాడు ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు, కానీ ఎలాగైనా రాధని పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాలి, లేకపోతే పద్మమ్మ తన కన్న కూతురు దూరం అయిపోయినందుకు చాలా బాధపడుతుంది అని విక్రమ్ అంటాడు. అప్పుడు రామచంద్రయ్య, ఎలారా, ఒక్క క్లూ కూడా దొరకడం లేదు, రాధ ఎక్కడ ఉందో తెలియడం లేదు, ఎలా తీసుకువెళ్తాం అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇంతలోనే సాయంత్రం అవుతుంది. ఇక విక్రమ్, రామచంద్రయ్య ఇద్దరూ ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసిన పద్మమ్మ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎక్కడ నా కూతురు, ఎక్కడ, ఏది వెతికి తీసుకురాలేదేంటి, నా కూతురు అసలు బ్రతికిందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు, మీరు పెట్టే బాధలకు అవమానాలకు నా కూతురు ఏదైనా చేసుకుంటే మా పరిస్థితి ఏంటి అని పద్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య, చూడు పద్మమ్మ, ఎలాగైనా రాధను తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత మాది, నువ్వేం బాధపడకమ్మా అనగానే అప్పుడు పద్మమ్మ, బాధపడకుండా ఎలా ఉండమంటావు సార్, నా కూతుర్ని ఎలా పెంచానో కంటికి రెప్పలా కాపాడుకున్నాను, కాలు కింద పెడితే మట్టి అంటుతుందో ఏమో అనుకొని గుండెల్లో పెట్టి పెంచుకున్నాను, అలాంటి నా కూతురు ఇప్పుడు మాకు దూరం అయిపోతే బాధపడకుండా ఎలా ఉంటాను, నా భర్త జైల్లో ఉన్నాడు, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఇక నేను ఒంటరిగా ఇక్కడ ఉండి ఏం చెయ్యాలి అని చెప్పి రాధమ్మ, చూడండి, మర్యాదగా నా కూతుర్ని తీసుకొస్తారా, సరే, లేకపోతే మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అని చెప్పి చాలా కోపంగా పద్మమ్మ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అది చూసిన దమయంతి, ఏంటి బావగారు చూస్తూ అలా ఉంటున్నారేంటి, ఇప్పుడు ఆ పద్మమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి
కేసు పెడితే విక్రమ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. మన ఇంటి పరువు పోతుంది. ఆ రాధ గురించి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అది తప్పుడు మనిషి, తప్పుగా ప్రవర్తిస్తుంది, తనని ఎప్పుడో బయటికి గెంటేయమని. కానీ మీరు మాత్రం నా మాట లెక్క చేయలేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అది విక్రమ్ని మోసం చేసి ఆ దుర్గాగాడితో వెళ్ళిపోయింది అని దమయంతి అంటుంది. ఆ మాటలు విన్నా విక్రమ్కి చాలా కోపం వస్తుంది. అత్తయ్య, మర్యాదగా మాట్లాడండి. రాధ గురించి ఇంకొకసారి అలా మాట్లాడొద్దు. రాధ ఏ తప్పు చెయ్యదు. రాధ మనస్తత్వం ఏంటో నాకు పూర్తిగా తెలుసు. కానీ ఈ 2 రోజుల్లో రాధ ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు నిజాన్ని నిరూపిస్తాను అని విక్రమ్ అంటాడు. ఇక ఇదిలా ఉండగా పద్మమ్మ చాలా బాధపడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక ఎస్ఐతో, చూడండి, ఆ విక్రమ్, ఆ దమయంతి వాళ్ళు నా కూతుర్ని ఏదో చేశారు, నా కూతురు కనిపించడం లేదు అని చెప్పి ఇక విక్రమ్ మీద కేసు పెడుతుంది. దాంతో ఎస్ఐ, సరేనమ్మా, మేము వెంటనే విక్రమ్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఎస్ఐ అంటాడు. ఇక వెంటనే ఎస్ఐ విక్రమ్ ఇంటికి వస్తాడు. ఎస్ఐని చూసిన విక్రమ్, ఏంటి సార్ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి సార్, మీ మీద ఆ పద్మమ్మ కేసు పెట్టింది. తన కూతుర్ని మీరు ఏదో చేశారట. తన కూతురు కనిపించకపోవడానికి కారణం మీ ఇంట్లో వాళ్ళట. అందుకే పద్మమ్మ కేసు పెట్టింది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని ఎస్ఐ చెప్పగానే ఆ మాటలు విన్న విక్రమ్, రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే దమయంతి, ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? తన కూతురు కనిపించకపోవడానికి విక్రమ్కి ఏంటి సంబంధం అనగానే అప్పుడు ఎస్ఐ, చూడమ్మా, తన కూతురు కనిపించకపోవడానికి విక్రమ్ సారే కారణమని ఆ పద్మమ్మ కేసు పెట్టింది. మా డ్యూటీ మేం చెయ్యాలి కదా, మీరు కాస్త ఆగండి అని చెప్పి ఇక ఎస్ఐ వెంటనే విక్రమ్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. దమయంతి మాత్రం, చూసారా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆ పద్మమ్మ తన కూతురు కనిపించకపోవడానికి కారణం విక్రమ్ అని చెప్పి విక్రమ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఈ ఇంటి పరువు మొత్తం పోయింది. ఇదంతా ఆ రాధ వల్లే. ఆ రాధ దుర్గాతో సంతోషంగా ఉంది. మనం మాత్రం విక్రమ్ ఇప్పుడు జైలుకు వెళ్ళినందుకు బాధపడాలి. ఇంకా ఎన్ని చూడాలో, ఎన్ని జరుగుతాయో అని దమయంతి అంటూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య మాత్రం, ఇదేంటి ఇలా జరిగిందేంటి? విక్రమ్ రాధని కాపాడుతానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు వీడు జైల్లో ఉంటే ఆ దుర్గా నుండి రాధని కాపాడేది ఎవరు అని చెప్పి రామచంద్రయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఏయ్ పద్మమ్మ, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీ కూతురు వెళ్ళిపోయినంత మాత్రాన విక్రమ్ని అరెస్ట్ చేయిస్తావా అనగానే అప్పుడు పద్మమ్మ, చూడు, ఎక్కువ మాట్లాడావంటే నీ మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను. నా కూతుర్ని ఎంతో బాధ పెట్టావు, ఎన్నో అవమానాలు చేశావు. ఇంకొకసారి ఇలా నా కూతురు గురించి తప్పుగా మాట్లాడావంటే నువ్వు కూడా జైలుకు వెళ్తావు అని చెప్పి ఇక పద్మమ్మ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామచంద్రయ్య మాత్రం విక్రమ్ రాధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని ఎలా బయటికి తీసుకురావాలి, రాధ ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఈ జైల్లో ఉన్న సీనయ్యకి రాధమ్మ గురించి తెలుస్తుంది. అది విన్న సీనయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, రాధమ్మ ఇంట్లో లేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళుంటుంది అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే, ఎస్ ప్లీజ్ కానిస్టేబుల్, ఒక్కసారి నా భార్యని పిలిపించండి, నా భార్యతో మాట్లాడాలి అని సీనయ్య అనగానే అప్పుడు కానిస్టేబుల్, సరే సీనయ్య, వెంటనే పిలిపిస్తాను అని చెప్పి ఇక కానిస్టేబుల్ పద్మమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకువస్తాడు. ఇక సీనయ్య మాత్రం, ఏంటి పద్మమ్మ, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? మన కూతురు వెళ్ళిపోవడానికి కారణం విక్రమ్ సారేంటి? కాదు, తప్పు చేస్తున్నావు. చూడు, వెంటనే నువ్వు విక్రమ్ బాబు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో. రాధమ్మని కాపాడేది విక్రమ్ బాబే అని సీనయ్య చెప్పగానే ఆ మాటలు విన్న
పద్మమ్మ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నా కూతుర్ని ఎంత బాధ పెడితే మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది? లేదు, ఆ ఇంట్లో వాళ్ళు నా కూతుర్ని బాధ పెట్టారు, ఎంతో అవమానపరిచారు. అది తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. లేకపోతే నా కూతుర్ని అలా చేసినందుకు కేసు పెట్టకుండా ఎలా ఉంటాను అనగానే అప్పుడు సీనయ్య, చూడు పద్మమ్మ, ఇప్పుడు రాధమ్మ చాలా ప్రమాదంలో ఉంది. రాధమ్మని కాపాడేది విక్రమ్ బాబు ఒక్కడే. అందుకే నువ్వు విక్రమ్ బాబు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో అని చెప్పి సీనయ్య చెప్పగానే అప్పుడు పద్మమ్మ మాత్రం, లేదు నేను తీసుకోను, నా కూతురు తిరిగి వచ్చేంత వరకు నేను పెట్టిన కేసుని వాపస్ తీసుకోను అనగానే ఇక సీనయ్యకి చాలా కోపం వస్తుంది. పద్మమ్మ, నేను చెప్పినట్టు విను, వెళ్ళి వెంటనే కేసు వాపస్ తీసుకో అనగానే ఇక పద్మమ్మ సరేనండి అని చెప్పి ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విక్రమ్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటుంది. ఇక దాంతో పద్మమ్మ వెంటనే విక్రమ్ చెయ్యి పట్టుకొని, బాబు నన్ను క్షమించు, నా కూతురు పోయిందన్న బాధలో నేను నీ మీద కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయించాను. కానీ నా కూతురు ఎక్కడ ఉందో తీసుకొచ్చే బాధ్యత నీదే, ప్లీజ్ బాబు అని చెప్పి ఇక పద్మమ్మ బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ మాత్రం, మీరేం భయపడకండి, రాధ ఎక్కడ ఉన్నా వెతికి మరీ నేను తీసుకొస్తాను అని చెప్పి ఇక విక్రమ్ రాధని వెతుకుతూ ఉంటాడు. కానీ రాధ జాడ ఎక్కడా తెలియకపోవడంతో విక్రమ్ ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న విక్రమ్ ప్రియ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి ప్రియ ఒంటరిగా ఫోన్ మాట్లాడుతుంది, ఎవరి గురించి అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ చాటుగా వెళ్ళి వింటూ ఉంటాడు. ఇక ప్రియ మాత్రం, దుర్గా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాధని విడిచిపెట్టొద్దు, రాధ మెడలో తాళి కట్టి రాధని నీ సొంతం చేసుకో. చూడు, నేను నీతో చేతులు కలిపానని మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే, ముందు మా బావకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు అని ప్రియ అంటూ ఉంటే ఆ మాటలు విన్న విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఆ దుర్గాతో నీ ప్రియ చేతులు కలిపి రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుందా అని చెప్పి ఇక విక్రమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ప్రియ మాత్రం దుర్గాతో మాట్లాడడం చూసి వెంటనే విక్రమ్ ప్రియా దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రియా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే ప్రియ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఏంటి ప్రియా, సొంతం చేసుకో, బాబాకు తెలిస్తే చంపేశాడంటున్నావు, ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రియ ఒక్కసారే షాక్ అవుతుంది. ఇదేంటి బావా నా మాటలు వినేశాడా అని చెప్పి, లేదు బావా మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, తన బర్త్డే పార్టీ ఉందంట, రమ్మని చెప్తుంటే మా బావకు తెలిస్తే చంపేస్తాడు, నేను రాను అని చెప్తున్నాను అనగానే ఇక మాటలు విన్న విక్రమ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ప్రియా చెంప పగలగొడతాడు. చూడు, నువ్వు మాట్లాడే మాటలన్నీ నేను చాటుగా విన్నాను, నువ్వు దుర్గాతో చేతులు కలిపి రాధని కిడ్నాప్ చేసేలా చేస్తావా అని చెప్పి చెప్పు, ఎక్కడ ఉంది ఇప్పుడు రాధ చెప్తావా లేదా? చూడు, ఆ దుర్గాగాడు రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు, రాధకేమైనా జరగరానిది జరిగితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక విక్రమ్ ప్రియాని నిలదీస్తూ ఉంటాడు. చెప్పు, నిజం చెప్తావా లేక పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయించమంటావా అనగానే ఇక ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. బావా చెప్తాను, నిజం చెప్తాను అని చెప్పి అనగానే ఇక విక్రమ్, పద రాధ ఎక్కడ ఉందో చూపిద్దు అని చెప్పి ప్రియా విక్రమ్ ఇద్దరు కూడా దుర్గా రాధ ఉన్న దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి రాధని కిడ్నాప్ చేసి చూడడం చూసి విక్రమ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే కోపంగా దుర్గాని చితకొట్టి రాధని కాపాడుతాడు. చూడు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు రాధ జీవితాన్ని నాశనం చెయ్యలేవు, రాధ నా భార్య, ఇంకొకసారి రాధ మీద చెయ్యి వేశావంటే నీ ప్రాణం తీస్తాను, ప్రియాతో చేతులు కలిపి రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి ఇక విక్రమ్ ప్రియాని దుర్గాని కొట్టి అక్కడి నుంచి రాధని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక అది చూసిన దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ దరిద్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనుకున్నాం, కానీ మళ్ళీ విక్రమ్ గాడు తీసుకొచ్చాడు, నీది వెళ్ళిపోయింది, నా కూతురు జీవితం చాలా సంతోషంగా ఉంటుందనుకున్నాను,
కానీ ఇప్పుడు మళ్ళీ నా కూతురు చాలా బాధపడే పరిస్థితి వచ్చింది అని చెప్పి దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద, అమ్మ రాధా, ఏంటమ్మా అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఆటోలో వచ్చావు అని అడుగుతూ ఉంటే ఇక రాధ మాత్రం జరిగిన విషయం మొత్తం కూడా సునందాకి చెప్తుంది. ఇక అది విన్న సునంద ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక విక్రమ్ మాత్రం, అమ్మ దీనికంతటి కారణం ఆ ప్రియ, దుర్గా, వాళ్ళ ప్లాన్ తెలుసుకోక రాధ ఆ ఆటోలో వచ్చింది. కానీ నేను రాధని అవమానించాను, బాధ పెట్టాను. అందుకే నా మాటలు భరించలేకే రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. రాధ వెళ్ళిపోవడానికి కారణం నేనే. పాపం వాళ్ళమ్మ ఎంత బాధపడుతుందో వెంటనే నేను రాధని తీసుకువెళ్ళి వాళ్ళమ్మ కప్పచెప్పొస్తాను అని చెప్పి అనగానే అప్పుడు సునంద, లేదురా, మళ్ళీ వెంటనే రాధని తిరిగి ఇంటికి తీసుకొచ్చాయి, లేకపోతే ఆ దుర్గాగాడు మళ్ళీ రాధని ఏదైనా చేస్తాడు అని సునంద అనగానే అప్పుడు విక్రమ్, సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకొని పద్మమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇక పద్మమ్మ రాధను చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ రాధ, ఎక్కడికి వెళ్ళావమ్మా, నువ్వు ఏమైపోయావని చాలా బాధపడ్డాను, కన్నీళ్లు పెట్టుకున్నాను. కానీ నువ్వు వెళ్ళిపోవడానికి కారణం విక్రమ్ బాబేనని విక్రమ్ బాబుని అరెస్ట్ చేయించాను. ఆ విషయం తెలుసుకున్న మీ నాన్న ఎలాగైనా విక్రమ్ని విడిపించు, రాధని కాపాడి తీసుకొచ్చేది విక్రమ్ అని చెప్పేసరికి మళ్ళీ నేను విక్రమ్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకున్నాను. బాబు, ఇదేది మనసులో పెట్టుకోకు, నన్ను క్షమించు బాబు, నా కూతుర్ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న విక్రమ్, సరేనండి, రాధ కనిపించకపోవడంతో బాధలో మీరు అలా చేశారు, నేను దాని గురించి ఏమీ పట్టించుకోను అనగానే అప్పుడు పద్మమ్మ, సరే బాబు, రాధ 2 రోజులు ఇక్కడే ఉంటుంది అనగానే అప్పుడు విక్రమ్, లేదండి, ఆ దుర్గాగాడు రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. అందుకే రాధ ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు, మా ఇంట్లోనే ఉంటుంది. తనకి సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేశాం. ఏ క్షణమైనా ఆ దుర్గాగాడు రాధ మీద అటాక్ చేసి రాధ జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే రాధని ఇక్కడ ఉంచను, ప్లీజ్ నాతో పాటు తీసుకువెళ్తాను అనగానే అప్పుడు పద్మమ్మ, సరే బాబు, నువ్వు రాధకి అంతలా తోడుగుంటానంటే నేనెందుకు కాదంటాను. కానీ ఒక్క మాట బాబు, నా కూతురు ఏ తప్పు చెయ్యదు, ప్రాణం పోయినా తను తప్పు చేసే ప్రసక్తే లేదు. కానీ నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో, ఆ ఇంట్లో నా కూతురు మనశ్శాంతిగా లేనట్టు నాకు కనిపిస్తుంది అని పద్మమ్మ అనగానే అప్పుడు విక్రమ్ మాత్రం, సరేనండి, మీరేమీ బాధపడకు, రాధని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకుని ఇంటికి వస్తాడు. అది చూసిన దమయంతి, ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రియ మాత్రం, అమ్మ, ఆ రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక బావకి నాకు పెళ్లి ఎంతో సంతోషపడ్డాను. కానీ మళ్ళీ ఆ దరిద్రం బావ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇక నాకు బావకి పెళ్లి జరగడం కలలో మాట. బావ రాదని వదిలే ప్రసక్తి లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక టీ కొట్టు దాన్ని బావ అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే ఇక రాదని ఎలా వదిలిపెడతాడు? నాకు నమ్మకం లేదమ్మా, చి అని చెప్పి ప్రియ బాధపడుతూ ఉంటుంది. ఇక అది విన్న దమయంతి, చూడు ప్రియ, ఇలాగే ఇంకో ప్లాన్ వేసి ఎలాగైనా రాధని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. ఇక బావని మెడలో తాళి కట్టడం ఖచ్చితం అని చెప్పి దమయంతి అంటుంది. ఈ విధంగా రాధ వెళ్ళిపోవడానికి కారణం విక్రమ్ని అరెస్ట్ చేయించిన పద్మమ్మ. షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.